కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీ వేదికగా జరిగినటువంటి ఈ ప్రొటెస్ట్లో మొహమ్మద్ జునైద్ అనేటువంటి వ్యక్తి చాలామందికి హీరోగా మారిపోయాడు. ఎందుకంటే ఒక 30-40 రోజుల పాటు ఈ దీక్ష జరిగినన్ని రోజులు కూడా రోజుకి 10,000 మందికి అతడు ఫ్రీగా ఫుడ్ సప్లై చేశాడు. అక్కడ నిరసనలు ధర్నాల్లో పాల్గొనడానికి వచ్చినటువంటి ఈ ప్రొటెస్టర్స్కి ఈ మొహమ్మద్ జునైద్ ఫుడ్ సప్లై చేశాడు, వాటర్ సప్లై చేశాడు. ఇప్పుడు చాలామంది యూపీ పోలీసులు ఆరాధిస్తుంది, ఈవెన్ ఢిల్లీ పోలీసులు కూడా ఆరాధిస్తుంది. ఇతని నేపథ్యం ఏంటి? ఇతనేమైనా పెద్ద ధనవంతుడు అంటే కాదు. ఢిల్లీలోనో గజియాబాద్లోనో ఒక చిన్న మొబైల్ రిపేరింగ్ షాప్ నడుపుకునేటువంటి వ్యక్తికి నెలకి 20,000 30,000 సంపాదించుకునేటువంటి వ్యక్తికి ఇంత పెద్ద ఎత్తున ఇన్ని లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, అది ఒక రోజు 2 రోజులు కాదు, 5 రోజులు 10 రోజులు కాదు, దాదాపుగా 36 రోజులు 35 రోజుల పాటు ఇతడు ఫ్రీగా ఫుడ్ సప్లై చేశాడు ఈ మొహమ్మద్ జునైద్. సరే, ఇతని డీటెయిల్స్ ఆరాధిస్తే తీగలాగితే డొంక కదిలినట్టుగా ఇతని ప్రీవియస్ కనెక్షన్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఎందుకంటే అతని గురించి మొహమ్మద్ జునైద్ ముస్లిం తెలుస్తూనే ఉంది, మనకి పేర్లోనే తెలుస్తుంది. అతడి నైబర్సే చెప్తూ ఉన్నారు, అతని ఇంటి పక్కన ఉన్నటువంటి వ్యక్తే చెప్తూ ఉన్నాడు, ఇతడు దేశ విరోధి, ముస్లిం విరోధి అని కూడా అతను చెప్తూ ఉన్నాడు. ముస్లింల కోసం పోరాటం చేయకుండా ఇంకెవరినో సమాజాన్ని ఉద్ధరించడానికి ఇంకెవరో వేరే శక్తులతో ఇతను చేయగలుపుతూ ఉన్నాడు. సింపుల్ ఆయన క్వశ్చన్ ఆయన బయటలో మీకు వినిపిస్తా కొన్ని సెకండ్ల పాటు. ఆయన ఏమడుగుతున్నాడంటే, నెలకి 20,000 25,000 సంపాదించుకున్నటువంటి మొహమ్మద్ జునైద్కి ఇంత పెద్ద ఎత్తున డబ్బులు ఎలా ఖర్చు పెట్టగలిగాడు? సామాన్యుడికి వచ్చినటువంటి డౌట్ కూడా అదే. ఆయన ఇంటి పక్కనే ఉన్నటువంటి నైబర్ కూడా అదే చెప్తూ ఉన్నాడు. నిజమే, అది ఎలా వచ్చింది డబ్బు? ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు ఫండింగ్ చేశారు? గుప్తంగా ఎవరైనా సీక్రెట్గా దానం చేశారా? మరి చెప్పాలి. పలానా సుబ్బారావు అప్పారావు సంవాయిజెడ్ నాకు ఎవరో స్పాన్సర్ చేశారని చెప్పి చెప్పగలగాలి. ఇప్పుడు యూపీ పోలీసులు అడిగినటువంటి క్వశ్చన్స్కి ఈ మొహమ్మద్ జునైద్ దగ్గర సమాధానం లేదు. ఇప్పుడు తెలుస్తున్నటువంటి విషయాలు ఏంటంటే, గతంలో సిఏఏ అల్లర్లు జరిగినప్పుడు ఈవెన్ ఈ రైతులు, హర్యానా పంజాబ్ రైతులు అక్కడ నెలల పాటు టెంట్లు వేసుకొని ఏసీలు పెట్టుకొని ఈ ప్రొటెస్ట్లు చేయడం మనం చూసాం. అప్పుడు కూడా అక్కడ ఫుడ్ సప్లై చేయడానికి కాంట్రాక్ట్ తీసుకున్నది ఈ మొహమ్మద్ జునైదే. అంటే ఇతను ఒక ఫుడ్ సప్లైరా మొత్తానికి. అప్పుడు కూడా ఈ విధంగానే సప్లై చేశాడు. అంటే ఇతనికి ఇప్పటివరకు ప్రిలిమినరీ రిపోర్ట్స్ బట్టి తెలుస్తున్నది ఏంటంటే, విదేశాల నుంచి ఫండింగ్ వచ్చింది. ఖతార్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి, ఇలాగా వివిధ దేశాల నుంచి అంటే నేరుగా వాళ్ళు ఇవ్వడం కుదరదు కాబట్టి కొన్ని సందర్భాల్లో స్విగ్గీ ఆర్డర్లు, జొమాటో ఆర్డర్లు కూడా ఈ విదేశాల నుంచి కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఎక్కడో ఆర్డర్ పెడుతుంటాడు, ఇక్కడ వీళ్ళకి అందుతూ ఉంది. మరికొంతమందికి ఇతని ద్వారా ఫుడ్ సప్లై, వాటర్ సప్లై చేయించడం జరిగింది. అంటే దీంట్లో ముందు నుంచి అనుకున్నటువంటిదే, ఇందులో ఫారెన్ హ్యాండ్ ఉంది, ఫారెన్ కాన్స్పిరసీ ఉంది అని మనం ముందు నుంచి చెప్తూనే ఉన్నాము. కాకపోతే ఇతన్ని ముందు పెట్టి ఇదంతా కూడా చేయించారు. ఇప్పుడు పోలీసులు తేల్చాల్సినటువంటి విషయము, యూపీ పోలీసులు కానీ, ఢిల్లీ పోలీసులు కానీ, ఎన్ఐఏ కానీ ప్రస్తుతం ముగ్గురు కూడా కోఆర్డినేటర్గా పనిచేస్తూ ఉన్నారు. ఈవెన్ మత పెద్దలు కూడా, కొంతమంది ముస్లింలో ఉన్నటువంటి మత పెద్దలు, మౌల్వీలు అంటారు, వాళ్ళు కూడా ఈ మొహమ్మద్ జునైద్ని తిట్టిపోస్తూ ఉన్నారు. నువ్వు నీ సామాజిక వర్గానికి నువ్వేం చేసుకోలేక నువ్వు ఏదో దేశాన్ని ఉద్ధరించడానికి అంటూ బయలుదేరావు, ఇతని బండారం ఏదో బయట పెట్టాల్సిందంటూ ఆయన బయట కూడా మీకు వినిపిస్తా చూడండి. ఒక మౌల్వీ తిడుతున్నాడు, అతని నైబర్ కూడా తిడుతున్నాడు. సో డెఫినెట్గా పోలీసులు ఇతని ట్రూ కలర్స్ ఏంటో వెలికి తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఆరోపణలు, అనుమానాలు ఉన్నాయి డెఫినెట్గా. ఎక్కడి నుంచో వచ్చింది ఫండింగు, ఎంత వచ్చింది, ఎవరిచ్చారు, ఏ విధంగా ఖర్చు పెట్టారు, వీళ్ళకి ఈ కాక్రోచ్ వాళ్ళకి ఇతనికి ఉన్నటువంటి లింకులు ఏంటి, అభిజిత్ దీప్కేకి వీళ్ళకి ఉన్నటువంటి డైరెక్ట్ కనెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా ప్రస్తుతం పోలీసులు ఒక్కొక్కటిగా ఈ విచారణలో తేలుస్తూ ఉన్నటువంటి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.